రాజకీయ నాయకులు అనేక సందర్భాల్లో వాగ్దానాలు చేస్తారు. ఆ తర్వాత మర్చిపోతూ ఉంటారు. మనందరికీ సహజంగా తెలిసింది. అందుకే రాజకీయ నాయకులను నమ్మకూడదని ఎందుకు అంటారంటే గతంలో జరిగినటువంటి పనులు. ఇప్పుడు తాజాగా మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలంటే నారా లోకేష్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకనంటే ఏదైనా ఆయన ఒక మాట చెబితే చేస్తాడు అని చెప్పి సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలందరూ ప్రచారం చేసుకుంటారు. చాలామందికి అది నిజమా అబద్ధం అనేది తెలియదు. వాస్తవానికి ఇటీవల నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఎల్ఎన్ ఆఫీస్ అనే ఒక అకౌంట్ నుంచి అంటే నారా లోకేష్ గారి ఆఫీస్ నుంచి అనేక సమస్యలు అంటే ఈ సమస్య ఆ సమస్య లేకుండా అది రోడ్డు సమస్య కావచ్చు, లేదా గుడి సమస్య కావచ్చు, లేదా వాటర్ సమస్య కావచ్చు, లైట్ సమస్య కావచ్చు, లేదా వ్యక్తిగతంగా ఇతర ల్యాండ్ ఇష్యూలు కావచ్చు, ఏ సమస్య అయినా చివరికి కిడ్నాప్ అయ్యి సకాలంలో పోలీసులు స్పందించడం లేదనే సమస్యల వరకు అనేక సమస్యలను నారా లోకేష్ గారి దృష్టికి తీసుకురావడం, వాటిని పరిశీలి చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సీఎంఆర్ఎఫ్కి సంబంధించి ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ అనేది పెట్టుకోవాలంటే అదొక పెద్ద ప్రాసెస్ లాంటిది. స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గర నుంచి లెటర్ తీసుకోవాలి, తీసుకెళ్ళి ఇవ్వాలి, లేదా ఎమ్మెల్యేకి ఇస్తే వాడిని అక్కడ పంపాలి, ఆ తర్వాత వాటిని పర్సూ చేయాలి, అవి రావాలి. చాలా టైం ప్రాసెస్ అనేది. అసలు స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోయి లెటర్ తీసుకోవడమే కష్టంగా మారుతున్నటువంటి పరిస్థితి. అందుబాటులో ఉన్న వాళ్ళకి ఓకే, బట్ పెద్దగా రాజకీయ పరిచయం లేని వాళ్ళకో లేదా దూరంగా ఉన్న వాళ్ళకో కష్టమైన పని. కానీ నారా లోకేష్ గారికి ట్విట్టర్లో ట్యాగ్ చేసి ఇలా నాకు ఒక సమస్య ఉంది, సీఎంఆర్ఎఫ్ నుంచి నాకు కొంత సహాయం కావాలంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడమే కాకుండా వారికి చివరికి ఆ సహాయం అందే వరకు కూడా ఆ టీం ఫాలోఅప్ చేస్తున్నాయి. అన్నీ మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఇలాంటి చిన్న చిన్న సమస్య కాదు. ఒక గ్రామానికి సెల్ టవర్ కావాలి. మీరు ఆశ్చర్యపోతారు. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో జమ్మలమడుగులోని ఒక ప్రాంతం కొట్టాయిపాలెం ఏదో ఒక ప్రాంతం ఉంది, కొట్టాలపల్లి గ్రామం అనే ఒక గ్రామంలో ఇప్పటి వరకు సెల్ టవర్ లేదు. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా. జగన్మోహన్ రెడ్డి చెప్తాడు కదా, తన గురించి తాను చాలా గొప్పగా చెప్పుకుంటాడు. సొంత జిల్లాలోని ఒక గ్రామానికి సెల్ టవర్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు అనేక మంది వెళ్ళి వినతలిస్తే, స్థానిక ఎమ్మెల్యేలకి ఎంపీలకి వినతలిస్తే ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇదే సమస్యను నారా లోకేష్ గారికి ట్విట్టర్ ద్వారా 2024 ఆగస్టు 7 సరిగ్గా దాదాపుగా సుమారుగా ఏడాది క్రితం అంటే 11 నెలల క్రితం నారా లోకేష్కి హరికృష్ణ అనే ఒక వ్యక్తి ట్విట్టర్లో ట్యాగ్ చేసి అడగడం జరిగింది. ఏమని అడిగాడో చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఇది మీరు ఇక్కడ డేట్ చూడొచ్చు. నారా లోకేష్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. ఒకసారి ముందు ఇక్కడ చూడండి. డియర్ నారా లోకేష్ గారు, లివింగ్ ఇన్ 21st century అయినప్పటికీ కూడా ప్రపంచమంతా 5Gతో పరుగులు పెడుతుంటే అవర్ విలేజ్ స్టిల్ ల్యాక్స్ ఆఫ్ ఏ బేసిక్ మొబైల్ టవర్ అవర్ ఓన్ కడప సీఎం జగన్ సార్ హ్యాస్ నాట్ ఇన్స్టాల్డ్ లాస్ట్ గవర్నమెంట్. వీ బిలీవ్ యూ సార్ అని చెప్పి ప్లీజ్ లుక్ ఇన్ టు ది ఇష్యూ అని చెప్పి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేయలేకపోయారు, సో మేము మిమ్మల్ని నమ్ముతున్నాము, మాకు సెల్ టవర్ ఒకటి విప్పించండి. ప్రపంచం మొత్తం 5Gతో పరుగులు తీస్తుంటే అసలు మాకు సెల్ సిగ్నల్ అనేది లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పి ట్విట్టర్లో నారా లోకేష్ గారికి ట్యాగ్ చేసి ఒక ట్వీట్ పెట్టారు. దానికి స్థానిక వార్తాపత్రికలో వచ్చినటువంటి ఒక పేపర్ని సిగ్నల్ లేక అవస్థలని చెప్పి ఒక పేపర్ క్లిప్ని కూడా దీనికి జోడించడం జరిగింది. అదే రోజు నారా లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు. సో నోటెడ్, వీ విల్ గెట్ యువర్ విలేజ్ ఏ మొబైల్ టవర్ వెరీ సూన్ అని చెప్పి నారా లోకేష్ గారు ఒకసారి హామీ ఇచ్చారు. ఈ తరువాత కూడా మరొకసారి రిమైండ్ చేయడం జరిగింది మనోడు. సో మధ్యలో నారా లోకేష్ గారికి మళ్ళీ నవంబర్లో మరొకసారి రిమైండ్ కూడా చేయడం జరిగింది. సార్ మాకు ఒక ప్రామిస్ చేశారు, సెల్ టవర్ ఇస్తామని ప్రామిస్ చేశారు, బట్ ఇప్పటి వరకు రాలేదు, ఒకసారి మీరు చూడాలి అని చెప్తే దీనికి కూడా నారా లోకేష్ గారు అప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఆ సమయంలో నారా లోకేష్ గారు రెస్పాండ్ అయ్యి దీని మీద ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము, ఖచ్చితంగా నెక్స్ట్ ట్వీట్ సిగ్నల్ వచ్చిందనే చూస్తారని చెప్పి ఆ రోజు నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. ఇచ్చినట్టుగానే ఈరోజు చూడండి. సో ఈరోజు ఉదయమే ఆ వ్యక్తి ఒక ట్వీట్ చేశాడు చూడండి. డియర్ నారా లోకేష్ సార్, హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఫ్రమ్ అవర్ విలేజ్ గండికోట కొట్టాలపల్లి విలేజ్ యాజ్ ప్రామిస్డ్ ది BSN మొబైల్ టవర్ హ్యాస్ బీన్ ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ. అవర్ విలేజ్ ఈజ్ ఫైనల్లీ కనెక్టెడ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్ బ్రింగింగ్ లైట్ టు అవర్ లాంగ్ స్టాండింగ్ ఇష్యూ అని చెప్పి, అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇలాంటి సమస్యను ఇచ్చిన మాట ప్రకారం మీరు పరిష్కరించారు, ఈరోజు మేము ప్రపంచంతో కనెక్ట్ అయ్యామని చెప్పి చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ వీడియో కూడా చూడవచ్చు మీరు చాలా స్పష్టంగా. ఇది వాస్తవానికి చాలామంది అనుకోవచ్చు ఆ హామీ ఇచ్చి 11 నెలలు అయింది కదా, ఎప్పటి వరకు ఏం చేశారని. వాస్తవానికి ఈ వర్క్ కొన్ని నెలల క్రిందటే ప్రారంభమైంది. వాస్తవానికి ఇక్కడ నాకు తెలిసి కరెంటుకు సంబంధించి మీకు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వైసీపీ హయాంలో సెల్ టవర్ పెడతామని చెప్పి కొన్ని కంపెనీలు వచ్చినా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు.
విషయం ఏంటంటే అక్కడ 400 నుంచి 500 మంది మాత్రమే ఉన్నారు. దాదాపు 150 నుంచి 200 కుటుంబాలు ఉన్నాయి. ఒక 400 నుంచి 500 మంది గ్రామస్తులు మాత్రమే ఉన్నారు. బేసిక్గా మిగతా టవర్లు అన్నీ కూడా ఆ లాభాలను చూసుకుంటాయి. సో వారికి బహుశా అక్కడ టవర్ పెడితే దానికి గిట్టదు అనుకున్నారో ఏమో తెలియదు. సిటీ లాంటి ప్రాంతాల్లో అయితే పెడతారు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రభుత్వ టవర్ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ని నారా లోకేష్ గారు మాట్లాడి ఒక ప్లేస్లో పెట్టించడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ టవర్ చూడండి, ఆల్రెడీ మొత్తం ఇన్స్టాల్ అంతా కూడా అయిపోయింది. మీకు ఇక్కడ కనపడుతుంది, ఇన్స్టాల్ అయిపోయింది. ఆ పక్కన కొన్ని 2-3 చిన్న చిన్న గదులు లాంటివి కూడా కట్టారు. సోలార్ పవర్ కోసం సోలార్ ప్యానల్స్ను కూడా ఏర్పాటు చేసినట్టున్నారు. మీరు వీడియోలో చూడొచ్చు ఒకసారి. సోలార్ ప్యానల్స్ కనపడుతున్నాయి చూడండి పక్కన. ఈ వర్క్ ఇప్పుడు ప్రారంభమైంది కాదు, కొన్ని నెలల కిందటే ప్రారంభమైంది. ఇప్పుడు ఫైనల్గా సిగ్నల్ వదలటం జరిగింది. సో ఈ రోజు పెట్టారు. ఇది మొత్తం మనం ఆ సెట్టింగ్ కూడా ఒకసారి ఇక్కడ చూడవచ్చు. ఎందుకు దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామంటే, ఇందాకే నేను చెప్పా, రాజకీయ నాయకులు ప్రామిస్ చేస్తారు, తర్వాత మర్చిపోతారు. బట్ నారా లోకేష్ గారు చేసిన ప్రామిస్ని గుర్తుపెట్టుకుని ఇది నేను ఇందాకే చెప్పా, ఇదేదో ఒక సీఎంఆర్ఎఫ్ఓ లేదో ఒక ఫోన్ చేస్తే అయిపోయో చిన్న ఇష్యూ కాదు. ఒక సెల్ టవర్ని, అది కూడా జనాభా తక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో నిర్మించడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. కానీ నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం బిఎస్ఎన్ఎల్తో మాట్లాడి ఒప్పించి ఆ ప్రాంతానికి సెల్ టవర్ ఏర్పాటు చేశారు. దానికి సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు అందరూ హ్యాపీ. ఎందుకు మాట్లాడుకున్నామంటే, వాస్తవానికి ఇష్యూ ఎంతమంది గుర్తుంటుంది, నారా లోకేష్ గారు అప్పుడు ఇస్తామన్నారు, సరే అయిపోయింది. అది ఈరోజు సాధారణంగా మళ్ళీ తిరిగి ఇష్యూ మళ్ళీ పైకి వచ్చే వరకు ఎవరికి గుర్తులేదు. కానీ నారా లోకేష్ గారు మాత్రం మర్చిపోలే. మనం ఒక గ్రామానికి సెల్ టవర్ హామీ ఇచ్చామని గుర్తుపెట్టుకుని ఆ గ్రామానికి సెల్ టవర్ ఇచ్చారు. మరి ఇది కదా ప్రజలకు కావాల్సింది. కాసేపు ఇతర రాజకీయాలన్నీ పక్కన పెట్టి ప్రజల సమస్యలు తీర్చడమే అంతిమంగా రాజకీయ నాయకుడి అంతిమ కర్తవ్యం. సో మరి ఆ పనిని ఎవరు చేస్తున్నారు? నారా లోకేష్ గారు చేస్తున్నారు. మీరు ఒకసారి నారా లోకేష్ గారు ఈ ఏడాది కాలంలో ఎన్ని సోషల్ మీడియా ద్వారా పరిష్కరించారో ఒకసారి వెళ్ళి చూడండి. డైరెక్ట్గా నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పుకున్నాయని కాసేపు పక్కన పెట్టి సోషల్ మీడియా వేదికగా ఈ సెల్ టవర్ కూడా ఒక సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తే వచ్చిన సెల్ టవర్. అంటే ఒక నాయకుడు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నడానికి ఇది ఉదాహరణ. మీరు గత ప్రభుత్వంలో కూడా చాలామంది మంత్రులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎవరైనా సరే సోషల్ మీడియా వేదికగా ఇలా సమస్యలను తీసుకుని పరిష్కరించారా? మీరు ఒకసారి గతానికి వెళ్ళి ఆలోచించండి. ఇప్పుడు నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి సేవలను ఒకసారి ఆలోచించండి. అది కదా ఒక నాయకుడు. ఇక్కడ మీకు గుర్తుందో లేదో ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ వైసీపీ అనో లేకపోతే ఇంకో పార్టీ అనో భేదాలు ఉండవు నారా లోకేష్ గారి దగ్గర. ఎందుకంటే గతంలో గడ్డం ఉమ్మ అంటే మీ అందరికీ ఐడియా ఉంది, మహిళా కమిషన్లో పదవి కూడా ఉంది ఆవిడకి వైసీపీ హయాంలో, జగన్మోహన్ రెడ్డి వీరభక్తురాలు. అలాంటి గడ్డం ఉమ్మ లాంటి వాళ్ళు కూడా నారా లోకేష్ గారికి ట్యాగ్ చేసి ఫలానా వ్యక్తి సీఎంఆర్ఎఫ్ కోసం ఇబ్బంది పడుతున్నారు, కొంచెం సహాయం చేయండి అని అడిగితే నారా లోకేష్ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి టీంని అలాట్ చేసి వాళ్ళకి చివరికి సహాయం చేసి చెక్ కూడా ఇప్పించారు. అలా ఒకళ్ళు కాదు, చాలామంది గతంలో మీరు చూడొచ్చు సోషల్ మీడియాలో కొన్ని పోలికలు కనపడినాయి ఇటీవల. గతంలో నారా లోకేష్ గారిని బండబూతులు తిట్టిన వాళ్ళకు కూడా సీఎంఆర్ఎఫ్ అవసరమయ్యి సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తే వాళ్ళకి సహాయం చేశారు నారా లోకేష్ గారు రెస్పాండ్ అయ్యి. ఇది కదా ఒక నాయకుడికి ఉండాల్సిన లక్ష్యం. రాజకీయాలు అనేవి ఎలక్షన్ సమయంలో మాత్రమే ఉండాలి, తరువాత ఆ పార్టీలతో సంబంధం ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఈ మాట గతంలో, కానీ చేయలే. కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ప్రాంతం చూడడం అని. కానీ జగన్మోహన్ రెడ్డి మొత్తం చూసింది అదే. కులం చూసుకున్నాడు, ప్రాంతం చూసుకున్నాడు, పార్టీ చూసుకున్నాడు. కానీ నారా లోకేష్ గారు ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అనే సంబంధం లేకుండా అన్ని పార్టీల వారికి ఎవరు అడిగినా పార్టీతో సంబంధం, ఆయన చెప్పేది ఒకటే, ఇదేమి నా సొమ్ము కాదు, నా జేబులోంచి తీసి పెట్టట్లా. ప్రభుత్వ సొమ్ము ఎవరికి అవసరం ఉంటే వారికి ఇవ్వాలి, దీంట్లో పార్టీలు చూడొద్దు. అందుకనే అనేక మంది వైసీపీ, ఈవెన్ ఈ రోజుకి కూడా వైసీపీ వాళ్ళు నారా లోకేష్ గారికి ట్యాగ్ చేస్తారు సోషల్ మీడియాలో. ఒక సహాయం కావాలంటే నారా లోకేష్ గారికి ట్యాగ్ చేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ట్యాగ్ చేయరు? పోనీ గతంలో జగన్మోహన్ రెడ్డి చేశాడు, ఇప్పుడు గవర్నమెంట్లో లేడు కదా, ఆయన ఏం చేస్తాడని మీరు అనుకోవచ్చు. మీరు చూశారు కదా, ఒక వీడియో వైరల్ అయింది జగన్మోహన్ రెడ్డిది. ఏమని, ఏదో క్యాన్సర్తో బాధపడుతున్నారు, కొంచెం సహాయం చేయండి అన్న అని ఒక వ్యక్తి అడిగితే మన ప్రభుత్వం వచ్చాక సహాయం చేద్దామన్నాడంట. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఒక 50,000, 1,00,000, 2 లక్షలు ఇవ్వలేడా? వాళ్ళ కార్యకర్త పిల్లలకి క్యాన్సర్ అని చెప్పి ఆదుకోమని వెళ్తే మనం వచ్చే చేద్దామన్నాడంట. జగన్మోహన్ రెడ్డి ఆ మాత్రం చేయలేడా సొంత కార్యకర్తకి? సో ఇది మొత్తంగా నారా లోకేష్ గారు కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు. హ్యాపీ ఫర్ యూ అండ్ యువర్ విలేజ్ హరి అని చెప్పి నారా లోకేష్ గారు కూడా కొద్దిసేపటి క్రితం, మనం ఈ వీడియో స్టార్ట్ చేయడానికి కొద్దిసేపటి క్రితం అయితే రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం. గతంలో నారా లోకేష్ గారిని ఎంత ట్రోల్ చేశారో, ఎంత హేళన చేశారో మనందరం చూసాం. ఈరోజు అదే నోళ్లతో నారా లోకేష్ గారిని దేవుడని పొగిడే పరిస్థితి. మనం గొప్పలు చెప్పడం కాదు,
ఆ రోజు విమర్శించిన వాళ్ళే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలిపే పరిస్థితి. నారా లోకేష్ గారు లాంటి నాయకుడు కావాలని చెప్పి వాళ్ళే చెప్పే పరిస్థితి. ఆ స్థాయిలో నారా లోకేష్ ఎదిగారు. ఏది ఏమైనా ఈరోజు నారా లోకేష్ గారు సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ప్రజల్లో మంచి పేరు తీసుకువచ్చాయి. అనేక సందర్భాల్లో కష్టకాలంలో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో నేనున్నానంటూ నారా లోకేష్ గారు ముందుకొచ్చారు. ఆయన చెప్పుకున్న దాదాపుగా ప్రతి సమస్యను కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఇది. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయటమే అంతిమ లక్ష్యం. సో అది నారా లోకేష్ చేసి చూపించారు. ఈరోజు కొట్టాలపల్లి విలేజ్ గ్రామస్తులందరూ కూడా నారా లోకేష్ గారికి చాలా హృదయపూర్వక 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 76 సంవత్సరాలు ఎప్పటికీ సెల్ టవర్ లేదు ఒక గ్రామానికి. అంటే ఆశ్చర్యంగా ఉంటుంది మనకి వినడానికి, ఏదో సినిమాల్లో సీన్ లాగా ఉంటుంది, బట్ అది వాస్తవం. కానీ ఈరోజు వారికి కూడా సెల్ టవర్ ఏర్పాటు చేశారు. ఇదేమీ చిన్న విషయం కాదు. 400-500 మంది ఉన్న వ్యక్తుల దగ్గర సెల్ టవర్ ఏర్పాటు చేయడం అనేది జరగదు. గతంలో కూడా వచ్చి వెళ్ళిపోయారు అందుకే. బట్ నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ ప్రకారం పట్టుబట్టి ఈరోజు సెల్ టవర్ ఏర్పాటు చేసి ఆ గ్రామస్తుల కళలు అయితే ఆనందం నింపారు. ఖచ్చితంగా నారా లోకేష్ గారు రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ప్రజలకు మరిన్ని మంచి పనులు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిద్దాం.